చూసేద్దాం మనం. అండ్ ఇక్కడ ప్లాస్టిక్ కూడా అలో లేదు లోపలికి. అండ్ అక్కడ చెక్ సూపర్ ఉంది కదా. అచ్చం నాకు తెలిసి తిరుమల కొండలాగా ఉంది. వేరే లెవెల్ వెళ్ళచ్చు ఇప్పుడు. వావ్ ఏమో ఉంది. ప్లీజ్ rain is coming, phone's going. మనం రెయిన్ కోట్ వేసుకోవాల్సిందే. నాకు అర్థం అయిపోయింది. అబ్బా ఫుల్ పడుతుంది రవాణా. ఇట్స్ ఫ్యూల్ ఆడున్నాడు రాని. అయ్యో అయ్యో ఏంట్రా ఇది ఇలా పడుతుంది రవాణా. శ్రీయల్ ఫస్ట్ టైం రావడము బైక్లో. సో అందుకే వాడి వల్ల కాలే, అసలు నా వల్ల కూడా కాలే. చాలా రోజుల తర్వాత బైక్లో లాంగ్ డ్రైవ్ రావడము, 2 years తర్వాత అది కూడా. అందుకే ఇక్కడ కొంచెం ఆగి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అజిత్ విహారీ వాక్స్. సో ఆఫ్టర్ లాంగ్ టైం మనము రైడ్ అయితే స్టార్ట్ చేసాము. సో ఈ రైడ్ ఎక్కడికంటే కొడైకెనాల్. మేము మున్నార్ అనుకున్నాము, బట్ మాకైతే టైం సరిపోదు. ఉన్నదే 2 days, సాటర్డే సండే. ఈరోజు సాటర్డే. సో నేను మా ఫ్రెండ్స్ కలిసి వెళ్తున్నాము. ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయితే వచ్చేసాము కదా. మనమైతే ఇంట్రడక్షన్ అయితే చెప్పలేదు. సో ఇప్పుడైతే చెప్తున్నాము. మా ఫ్రెండ్కి నిద్ర వస్తుందంటే ఒక 5 minutes అయితే ఆపి అలా నిద్రపోయి లేరా అని చెప్పాను. అదేం కాదు, వాళ్ళు బండ్ల ముందు ఇచ్చేస్తా. ఏంది బ్యాగా? సరే 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 బాయ్. సార్ డాడీకి చెప్పేసి వెళ్తా. డాడీకి చెప్పేసా చేస్తా. సేలం పంపిస్తాలే. జై శ్రీరామ్. ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఫైనల్లీ స్టార్ట్ రైడ్. ఆఫ్టర్ లాంగ్ టైం మనం ఒక బైక్లో ఒక బిగ్ రైడ్ అయితే వెళ్ళబోతున్నాము. ఈ రైడ్ ఒక 2 days ఉంటుంది. మనమే కాదు, మొత్తం 5 members వెళ్తున్నాం. టోటల్ 3 bikes అండ్ మన బైక్లో అయితే మనం ఒకరే. ఇంకొక 2 bikesలో 4 members. ఇక్కడ నుంచి 4 members, అక్కడ ఒక 1 member అవుతారు చిత్తూరులో మనకి. సో ఆల్మోస్ట్ ఆల్ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాం. మన రైడ్ సేఫ్గా జరగాలని కోరుకుంటున్నాం. ఫైనల్లీ రైడ్ స్టార్ట్. ఒక మన షాప్ ఉంది, ఒక చిన్న వర్క్ ఉంది. వర్క్ చూసుకొని స్టార్ట్ అయిపోవాలి. టైం వచ్చి 10:39 అవుతుంది. అబ్బా తెలిసి 11కి వెళ్తాం అనుకుంటా నేను స్టార్ట్. ఓకే, ఏదో ఒకటి చేయాలి, తప్పదు. ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం కదా. ఫ్యూయల్ స్టాప్ అయితే నాకు తెలిసినంతవరకు సగం దూరం వరకు అయితే అవసరం లేదు. వ్యాలిడ్ తీసుకున్నామా? వ్యాలిడ్ తీసుకున్నాంలే. ఒక రోడ్స్ క్లోజ్. సో ఫ్రెండ్స్, టైం వచ్చి ఇప్పుడు కరెక్ట్గా 12 అయితే అవుతా ఉంది. 11:59. ఇంకొక 1 minute అయితే ఉంది. సో ఇంకా మనం తిరుపతిలోనే ఉన్నాము. మా ఫ్రెండ్ వాళ్ళు చేసే పని, బండిలో పెట్రోల్ అయిపోయిందంట. సో ఇప్పుడు మనం చిత్తూరుకి వెళ్ళాలి. చిత్తూరులో అక్కడ మన బ్రదర్ ఉన్నారు. బ్రదర్ని తీసుకొని ఇంకా స్టార్ట్ అయితే, ఇంకా నాకు తెలిసినంత నాన్ స్టాప్ అయితే కొట్టాలి. సో 2 days అనుకుంటున్నాం మన ట్రిప్. టోటల్ 12 అయిపోయింది. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తిరుపతి. తిరుపతి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం మనం ఇప్పుడు. సో ఇంకా తిరుపతిలోనే ఉన్నాం. ఇంకా తిరుపతి అవుట్స్కట్స్ కూడా పోలేదు. అండ్ మనం సెకండ్ టైం ఇది లాంగ్ డ్రైవ్ వెళ్ళాము ఆఫ్టర్ లాంగ్ టైము. సో ఇన్ని రోజులు మనకి టైం అయితే దొరకలేదు కదా. సో ఇప్పుడైతే టైం దొరికింది, ఒక 2 days వీకెండ్ కాబట్టి. సో అలా స్టార్ట్ అయితే అయిపోయినాము. మెయిన్ మనకి GPS లేదు. అదే మనకి రూట్స్ తెలియడానికి కొంచెం టైం పడుతుంది. కొంచెం స్లోగా వెళ్తాము. మనకి ఇక్కడ నుంచి కరెక్ట్గా కొడైకెనాల్ 540 kilometers ఏమో చూపిస్తుంది. 10 hours చూపిస్తుంది జర్నీ. చూద్దాం మనం ఎంతసేపులో వెళ్తాము. 12 అయింది కాబట్టి నాకు తెలిసి మేబీ రేపు మార్నింగ్ 10 or 11కి అయితే రీచ్ అయిపోతాం మేము. సో ఇక్కడ మొత్తం తిరుపతి మొత్తం పోలీసులు అయితే ఉన్నారు, ఎందుకంటే కౌంటింగ్ కదా. సో మొత్తం పోలీసెసే. సో ఆ పక్క మహిళా సిటీ మొత్తం అయితే బ్లాక్ చేసేసారు.
మళ్ళీ మన ఇంటికి వెళ్ళే రూట్లోకి అయితే వచ్చేసాం మళ్ళీ మనం. సో చిన్న ఇష్యూ జరిగింది. మా ఫ్రెండ్ వాళ్ళు బండ్లో 0 చేసి ఎన్ని కిలోమీటర్స్ టెస్ట్ చేయడానికి 0 చేసుకొచ్చారంట పెట్రోల్. అదేందో మన బండ్లో అయితే హాఫ్ ట్యాంక్ పైన ఉంది, భయం ఏం లేదు. ఇంతకు వీడియో రికార్డ్ అవుతుంది. నాకు తెలిసినంతవరకు మనకి సరిపోతుంది అనుకుంటా ఇంతకీ. ఓకే డన్. ఇప్పుడు హైవే మీదకి అయితే వచ్చేసాము. ఇక్కడి నుంచి కరెక్ట్గా చిత్తూరు ఒక 70 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. 70 అదొక 500, టోటల్ 490 చేస్తారా బ్రో? అయ్యో రామా అయ్యా. కానీ మనం నెక్స్ట్ స్టాప్ వచ్చి చిత్తూరులో తీసుకున్నాం అనుకుంటున్నాం స్టాప్. సో చూద్దాం ఎంతసేపు పడుతుందో మనం చిత్తూరుకి వెళ్ళడానికి. ఇంతకు నా బండి వెళ్తుందో వెళ్ళదో కూడా తెలియడంలే. ఫస్ట్ టైము ఈ బైక్ని తీసుకెళ్తున్నా. సో చెప్పడం మర్చిపోయా, మనం ఈ బైక్ రీసెంట్గా కొన్నాము. ఒక 1 మంత్ ఒక 20 డేస్ అవుతుంది. సో ఈ బైక్ మనం కొనింది కూడా సెకండ్స్లోనే. సో బండి పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ ఉంది. సో చూద్దాం. టైం చూసుకుంటే 2:40 అవుతుంది. బట్ ఇంకా తమిళనాడు కాదు కదా, ఏపీ నుంచి అసలు బార్డర్ కూడా పోలే మేము ఇంకా. ఎందుకంటే మేము మొత్తం 3 బైక్స్ వచ్చాము కదా. దాంట్లో ఒక బండి డియో, అసలు బండి పర్ఫార్మెన్స్ అస్సలు బాగాలేదు. బట్ మళ్ళీ ఆ బండి కూడా కొత్త బండినే. వీడు ఇలా వెళ్తున్నాడు. ఆ బండి కూడా కొత్త బండినే. బట్ దానివల్ల కొంచెం మేము అప్సెట్ అయితే అయిపోయినాము. సో టైం సరిపోలే మాకు. మెయిన్ అదే టైం కాదు, అక్కడ కూర్చొనేసాం ఒక 1 అవర్, 1 నుంచి 2:30 వరకు. ఏమైందో ఏమో ఈ ట్రిప్. నాకు తెలిసినంతవరకు ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం మేము కూడా. కానీ అతనైతే వెళ్ళిపోయాడు పాపం, ఏం చేయలేము. అండ్ ఇంకొకరు హ్యాండ్ ఇచ్చారు, వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్. మేము ఎప్పుడు ఇది ఫస్ట్ టైం నాకు ఇలా ట్రిప్పు ప్లాన్ చేసి. లాస్ట్ టైం డియోలో వెళ్ళినప్పుడు కూడా ఇంత లేదు, ఏం చేయలేము. ఇంకా అసలు తమిళనాడు బార్డర్ రోడ్లో కూడా లేము ఇంకా చిత్తూరులోనే ఉన్నాం. అది మా పరిస్థితి. ఈ పాటికి మేము నాకు తెలిసినంత వరకు వేలూరు దాటి ఆల్మోస్ట్ సగం దూరంలో ఉండాలి. నాకు తెలిసి కృష్ణగిరి దగ్గరలో ఉండాలి మేము. బట్ ఏం చేద్దాం, మా టైం అలా ఉంది, ఏం చేయలేము. కాబట్టి ఇంకా నేను మా ఫ్రెండ్ డ్యూక్ బైక్ అండ్ మన జావా వెళ్ళిపోతున్నాం. మన జావా అయితే నాకు తెలిసినంత వరకు నేను ఆల్రెడీ చిత్తూరుకు ఒక 2 టైమ్స్ తీసుకెళ్ళా. బండి పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ ఉంది. కానీ ఇప్పుడు టైం చూస్తుంటే మా ఫ్రెండ్కి ఏమో నిద్ర వస్తుంది అంటున్నాడు. ఎక్కడైనా స్టే చేయాలా లేదంటే బైక్లో స్ట్రైట్కి వెళ్ళాలా అనేది అయితే ప్లాన్ చేస్తున్నాం. ఇంకా నేనైతే వెళ్ళిపోదాం అనుకుంటున్నా. నాకైతే నిద్ర రావడం లేదు. ఇన్కేస్ వస్తే మాత్రం ఎక్కడైనా స్టాప్ చేస్తాం గ్యారంటీగా. ఎందుకంటే నిద్రలో రిస్క్ తీసుకోవడం కష్టం కదా. సో ఏముంది, ఒక 1 or 2 hours లేట్ అయిపోతుంది అంతే కదా. ఏడో చోట స్టే చేసేదో ఏదో ఒకటి చేసి వెళ్ళాల్సిందే, తప్పదు. బట్ సేఫ్గా అయితే వెళ్ళి రావాలి రైడ్ అయితే. ఎందుకంటే నేను చెప్పానంటే వాళ్ళిద్దరు వస్తున్నారు. వాళ్ళిద్దరిని ఎంత సేఫ్గా తీసుకెళ్ళాలంటే అంత సేఫ్గా తీసుకెళ్ళాలి. అంతే సేఫ్గా ఇంటికి రిటర్న్ తీసుకొని పోవాలి. అది మన రూల్. మనకేమైనా పర్లేదు. అది వీకెండ్ అంటాం కూడా. ఏం వీకెండ్ అబ్బో, రేపు సాటర్డే. ఈరోజు సాటర్డే. ఆల్మోస్ట్ డే కూడా మారిపోయింది. అది మన ట్రిప్ జరిగింది అది ఇప్పటి వరకు. సరే నెక్స్ట్ ఇంకా సరే ఫైనలీ ఎంతసేపటికి తమిళనాడు బార్డర్కి అయితే వచ్చేసాం. ఇక్కడి నుంచి వేలూరు ఇంకా 15 కిలోమీటర్స్ ఉంది. జస్ట్ ఇప్పుడే ఎంటర్ అయ్యాం బార్డర్లోకి అయితే. సో ఇంకా నాకు తెలిసి 440 కిలోమీటర్స్ ఉంది ఎక్కడికి, కొడైకెనాల్కి. అది చూద్దాం. వెళ్తా ఉంటే వస్తూనే ఉంటుంది కదా రోడ్డు. అండ్ ఇంకొకటి చెప్తా చూడు, ఎప్పుడు కూడా మనము ఇంకా బైక్లో ట్రావెల్ చేస్తుంటే
మన బండిని ఇష్టపడాలి మెయిన్. మనం చేసే డ్రైవింగ్ ఇష్టపడితే అసలు మనకు జర్నీ అనేదే తెలియదు. జర్నీ అనేదే కాదు, బ్యాక్ పెయిన్ కూడా రాదు మనకు అసలు. నాకు తెలిసినంతవరకు అయితే అదే. ఎందుకంటే లాస్ట్ టైము మనము డియోలో వెళ్ళాము కదా 2 years బ్యాక్. సో అప్పుడు వేరే లెవెల్ ఉండేది నాకైతే. అసలు బ్యాక్ పెయిన్ అనేదే అనిపించలేదు ఆ 7 days ట్రిప్. ఈసారి ఈ ఒక ట్రిప్ ఒక 2 days అయినా కానీ వచ్చేటప్పుడు ఎన్నో ఆటంకాలు వచ్చాయి. సో ఏదో ఒకటి చేసుకొని మేమైతే ప్రయత్నించి మరీ కూడా వచ్చేసాము ట్రిప్కి అయితే. సో ఇంకా ముందుకు పోయే కొద్దికి ఏమవుతుందో కూడా తెలీదు మనకైతే. సో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళామంటే చెక్ పోస్ట్ వస్తుంది ఇక్కడ తమిళనాడు బార్డర్. ఇన్ కేస్ అదే లారీలు, ఎల్లో బోర్డ్ వెహికల్స్ ఉంటాయి కదా, అవి వచ్చి ఇక్కడ ట్యాక్స్ పే చేయాలి మనం వెహికల్స్కి అండ్ అదర్ స్టేట్ వెహికల్స్కి. సో వచ్చేసాం, చూస్తున్నాం కదా అదే చెక్ పోస్ట్ అనేది. ఇది కాట్పాడి చెక్ పోస్ట్. ఒక చెక్ పోస్ట్ నేమో కాట్పాడి చెక్ పోస్ట్. ఇక్కడ వచ్చి మాది వెహికల్స్కి మనం ట్యాక్స్ పే చేయాలి, స్టేట్ ట్యాక్స్. ఎవర్రా ఈడు ఇలా కొడుతున్నాడు? ఎప్పుడు కొంచెం ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే వాళ్ళు వెహికల్స్ చెక్ చేస్తూ ఉంటారు. ఆర్టీఓ ఫైనలీ వచ్చేసాం. అద్దం పోయింది, ఏం చేయలేం. ఇది లూజ్ ఉన్నింది, ఎక్కడో పడిపోయింది, ఏం చేద్దాం. ఇదే అది, ఏం చేయలేము. కెమెరా చెక్ చేసుకోవాలంటే దీంట్లో కష్టంగా ఉంది, రికార్డ్ అవుతుందా లేదా అనేది. ఇదేంద్ర నాయన అక్కడ అడవులంతా తీసుకొని పోతుంది. అయ్యో ఇంత రూట్ ఉందా ఈ పక్క? ఎట్లా వెళ్దామా? అబ్బా బండి గొబ్బ అయిపోయిందిరా. ఎక్కడెక్కడో చూపిస్తుంది గూగుల్ మ్యాప్. పైన వెళ్ళిండాలి మచ్చ. ఇది ఇంతేలే, పో ఇదేలే రా. ఇక్కడి నుంచి ఇంకా 408 kilometers చూపిస్తుంది. నిద్ర 5 minutes స్లీప్ పోయి ఫేస్ అయితే వాష్ చేసా. ఇప్పుడైతే ఓకే, ఫైన్, నాకు తెలిసినంతవరకు ఓకే. అండ్ ఇంక ఇప్పుడు నిద్ర అయితే కంట్రోల్ అయ్యింది మనకి. నెక్స్ట్ రోడ్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాం. బండి పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ ఉంది, చూస్తున్నారు కదా. అక్క ఇది ఇంద్రా, ఇది ఎంత స్పీడ్ పోతుంది ఫస్ట్ టైమ్. అమ్మ జీతం కొడైకెనాల్ చూసి తీరాల్సిందే. వాడు అమ్మ జీతం ఏదైనా ఉని, అది తగ్గేదే లేదు. గూగుల్ మ్యాప్ ఒక రూట్ చూపించిందిరా, బండి మొత్తమే గొబ్బ అయిపోయిందిరా స్వామి. హైవేలో వెళ్ళినప్పుడు అది రాంగ్ రూట్ అని చూపించింది. సో మళ్ళీ రివర్స్ వచ్చాము. సో మళ్ళీ అదేదో ఊర్లో తీసుకెళ్ళింది, ఒక గొంతులో దింపి పైకి వేసాము. సో మళ్ళీ హైవేకి వచ్చాము. వాడమ్మ జీతం అది ఎందుకు అలా చూపించిందో. ఇప్పటికి ఈ రోడ్లో 4th time అనుకుంటా రావడము. 4th 5th time రావడము.
ఇంకా కొడైకెనాల్కి అయితే వెళ్ళే కదా ఎప్పుడు మనము, సో అందువల్ల ఆ పక్క నుంచి అయితే వచ్చేసాము. ఫైనలీ రోడ్ అయితే చాలా బాగుంది. సో రోడ్ ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది లేదు, హైవే కాబట్టి చాలా మనమైతే మంచి ఒక 80 స్పీడ్లో అయితే మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. నైట్ టైంలో డ్రైవర్స్ ఎలా డ్రైవ్ చేస్తారేమో కానీ వేరే లెవెల్ డ్రైవర్స్కి మనకి హ్యాట్స్ ఆఫ్ ఇవ్వచ్చు. అండ్ రోడ్ కూడా చాలా బాగుంది, చాలా అంటే చాలా నీట్గా, అండ్ ఎక్కడ కూడా గుంతలు లేకుండా రోడ్ అయితే చాలా బాగుంది. ఏదో యాక్సిడెంట్ జరిగినట్టుంది. ఏంటిది లైట్? ఓ స్పీడా, వావ్ అదేదో భలే ఉంది. రీసెంట్గా అయితే యాక్సిడెంట్ జరిగినట్టుంది, లారీ అయితే బోల్తా పడిపోయింది పాపం. అంబులెన్స్ కూడా ఉంది, ఎవరికి ఏమన్నా అయిందో ఏమో. నేను నిద్రలో ఏం చేస్తామో తెలియదు. వెహికల్స్ చూసారు కదా, చిన్న ఇది చేసా కూడా యాక్సిడెంటే. అరే ఏంట్రా ఇది, అన్నీ వరుసగా వెళ్తున్నాయి చూడండి. భారత్ బెంజ్ లారీస్ అన్నీ కొత్తవే అండ్ ఒకే లైన్లో వెళ్తున్నాయి అన్నీ. 3 4 ఉన్నాయి. అన్నీ షోరూమ్ నుంచి వెళ్తున్నట్టున్నాయి, అన్నీ కొత్తవే. భలే ఉన్నాయి కదా వెహికల్స్ చూడడానికి. అలానే ఉంది, సూపర్ ఉందిలే. వీడియో రైడా, వావ్ సైకిలిస్ట్, బ్యూటిఫుల్ కదా, నైస్. అక్కడ వెళ్తుంది మన వాళ్ళేనా? సో రోడ్డు చాలా బాగుంది. రోడ్డుకి మనం 100కి 90 అయితే ఇవ్వచ్చు, పర్లే బాగానే ఉంది రోడ్డు. ఎక్కడ కూడా గుంతలు అలాంటివి ఏం లేదు. చూద్దాం ఇంకా ఎంత దూరం పోతే రోడ్డు ఎలా ఉంది ఎవరికి తెలుసు. ఓ మై గాడ్, ఎవరు రైడు, సిగ్నల్ కూడా ఇలా. ఫైనలీ ఆంబూర్కి అయితే వచ్చేసాం. అండ్ ఇప్పుడు బిర్యానీ తిందామంటే ఈరోజు సాటర్డే, అండ్ ఇక్కడ ఎర్లీ మార్నింగ్ బిర్యానీ దొరుకుతుందా? మేబీ నాకు తెలిసి అయితే దొరకదు. ఒక్కసారి ఇక్కడ బిర్యానీ తిన్నాము, ఆంబూర్ ఫేమస్ అంటారు కానీ ఏమంతేం లేదు బిర్యానీ ఇక్కడ, వేస్ట్. దానికన్నా మన తిరుపతి బిర్యానీ, మన తిరుపతి రెస్టారెంట్లో బిర్యానీ వేరే లెవెల్ టేస్ట్. ఇక్కడ ఏమో కానీ అంత ఏం లేదు టేస్ట్. ఆంబూర్ బిర్యానీ అంటారు చాలామంది, ఫేమస్ అంటారు, ఏం లేదు ఇక్కడ అంత ఫేమస్ ఏం లేదు. తినచ్చు ఒకసారి, ఏదో టమాటా రైస్ తిన్నట్టు నిన్న నాకైతే లాస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను నేను. అంత లేకపోయినా తినచ్చు, ఏదో ఒక టమాటా రైస్ లాగా ఉంది అంతే. కానీ ఎందుకో చాలామంది ఫేమస్ అని చెప్తారు కానీ ఏం లే, ఫేమస్ లేదు, తొక్కలేదు. ఆంబూర్ బిర్యానీ అంటారు. అబ్బా, మొత్తమే రోడ్డు మొత్తం ఆల్మోస్ట్ చూడండి. ఈ స్టార్ కంపెనీ వాళ్ళది మెయిన్ అనుకుంటా ఈ ఆంబూర్లో. సో మొత్తం ఎక్కువ వాళ్ళే ఉంటుంది స్టార్ బిర్యానీ. స్టార్ బిర్యానీనే, ఇట్స్ ఫేమస్ అనుకుంటా. మనం స్టార్ బిర్యానీ అయితే ట్రై చేయలేదు, అక్కడక్కడ ఆంబూర్ బిర్యానీ అయితే అన్ని షాప్స్ అయితే ఉంటుంది. సో అక్కడే మనం ట్రై చేసింది లాస్ట్ టైము. అక్కడ మనకు బిర్యానీ నచ్చలేదు కదా, సో వదిలేయండి ఇంకా ఆ టాపిక్. ఆంబూర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి ఇంకా కృష్ణగిరి టు సేలం వెళ్తామా ఏమో, గూగుల్ మ్యాప్ చూడాలి ఒకసారి, చూద్దాం. ఫోన్ ఎక్కడుంది? మార్నింగ్ 3:30 నుంచి ఇంత ట్రాఫిక్ ఉంది, అబ్బా స్వామి. అయ్యో, ఇది ఎప్పటి నుంచో కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. నేను 2022లో బైక్లో వచ్చాను కదా, అప్పటి నుంచి జరుగుతూనే ఉంది ఇది కన్స్ట్రక్షన్. ఇది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో ఏమో. సేమ్ ఇలానే ఉంది రోడ్డు. ఏం చేస్తున్నారు అబ్బా ఇన్ని ఇయర్స్గా, అసలు పట్టించుకోవడం లేదేమో. ఏందో రైట్ అంటుంది, చూద్దాం. అబ్బా మంచి స్పీడే వచ్చాము, బాగానే వచ్చింది. దుమ్మురా స్వామి, రోడ్డు ఎప్పటి నుంచో ఇలానే ఉంది అబ్బా. లైట్ అయితే మండింది. సో ఇంకా మనమైతే ఫ్యూయల్ అయితే ఫిల్ చేయాలి. సో ఎప్పుడో పట్టిన ఒక 1000 రూపీస్ పెట్రోల్ మనకి ఇన్ని రోజులు అయితే వచ్చింది. ఎందుకంటే మనం ఎక్కువ తిరగము కదా, ఏదో బండి అక్కడ పెట్టేస్తాము. సో నాకు తెలిసి ఇప్పటి వరకు మనం ఒక 150 కిలోమీటర్స్ వచ్చి ఉంటాము. సో ఇప్పుడే లైట్ అయితే మండుతుంది. ఫస్ట్ ఫ్యూయల్ అయితే ఫిల్ చేయాలి మనము. నాకు తెలిసి ఇంకొక 3 లీటర్స్ ఉంటుంది దీంట్లో.
ట్యాంక్లో 3 to 4 లీటర్స్ ఉంటుంది. 3 to 4 లీటర్స్ ఉండేటప్పుడే ఈ బండి లైట్ మండుతుంది. సో మినిమం ఈ బండిలో మినిమం 5 లీటర్స్ అనేది ఉంటే ఆ లైట్ అనేది బ్లింక్ కాకుండా ఉంటుంది. సో ఫస్ట్ ఇప్పుడు మనకి ఫ్యూయల్ స్టాప్ కావాలి. ఎక్కడుందబ్బా ఫ్యూయల్ స్టాప్? ఏంటబ్బా ఈ ఫ్యూయల్ స్టాప్స్ ఏం కనిపించలే, అప్పటి నుంచి ఒకటి కూడా కనిపించలే. చూద్దాం ఎక్కడుందా. ఇది ఎక్కడో బోర్డు ఉన్నట్టుంది. ఫ్యూయల్ స్టాప్ ఏనా అది? కాదు, మెడికల్ ఎమర్జెన్సీ అంట. అబ్బా చాలాసేపటికి ఒక ఫ్యూయల్ బంక్ అయితే కనిపించింది. అది అటుపక్క రోడ్ సైడ్. ఇప్పుడు మనం రాంగ్ రూట్లో అయితే వెళ్తున్నాము. సో ఫస్ట్ రోడ్ అయితే మనం జాగ్రత్తగా దాటుకోవాలి. ఇటుపక్క చూడాలి, అటుపక్క చూడాలి వెహికల్స్. చాలాసేపు నుంచి అది లైట్ పడుతుంది. బండి ఆగిపోయిందంటే ఈ బండి దోసుకొని పోయినామంటే పరువే పోతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ స్వైపింగ్ అన్నా ఉందో లేదో తెల్లే, చూడాలి ఏమవుతుందో ఏమో. ఇంతకీ ఇక్కడ అవుతుంది రబ్బా. హెచ్పి ఆ రోజు ఇండియన్ పెట్టాము, ఇప్పుడు హెచ్పి కొడుతున్నాం. ఫుల్ ట్యాంక్ స్వైపింగ్ ఉందో లేదో. స్వైపింగ్ ఉందా? స్వైప్ ఓకే. ఇప్పుడు యాడ్ చేస్తారా? తెలుసులే. ఫుల్ ట్యాంక్ ఇక్కడ వచ్చి 102 ఉంది లీటరు ట్యాంక్. ఎంత పడుతుందో మన దాంట్లో? అదే తెలియదురా. ఫుల్ అయిపోయిందా? 11 లీటర్స్ ఆల్రెడీ ఉండింది అయితే ఫ్యూయల్. కాబట్టి ఫుల్ ట్యాంక్ చేశాను. 11 మన బండికి అయితే 11 లీటర్స్ పట్టింది. 1140 రూపీస్. 1140 రూపీస్. బండి ఫుల్ ఉంది. 1.5 లీటర్ పట్టింది. అండ్ ఆ బైక్లో 4.5 లీటర్ పట్టింది. ఇక్కడ ఫ్యూయల్ వచ్చి 102 రూపీస్ ఉంది తమిళనాడులో ప్రెసెంట్ ఈరోజు రేట్ అయితే. మన ఆంధ్రాలో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఉంది కదా. సో ఈ ఫుల్ ట్యాంక్తో మనం ఇంతకి వెళ్ళిపోవచ్చా? నాకు తెలిసి 350 కిలోమీటర్స్ వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నా. 1360 ఉంది. 13,601 ఉంది రీడింగ్. చూద్దాం ఎంతసేపు పడుతుందో. కానీ ఫ్యూయల్ చాలా తక్కువ తమిళనాడులో. మనకి చూసుకుంటే 120 ఏమో ఉంది మనకి ఫ్యూయల్. 120 అంతే, 120 ఉంది మనకి ఫ్యూయల్ అయితే. సో ఇక్కడ ఏదో బోర్డు ఉంది, సేలం 126, తిరుపత్తూరు 13 కిలోమీటర్స్, యాలగిరి 4. మనం చూసుకుంటే తిరుపత్తూరు దగ్గరలో ఉన్నాం మనం ఇప్పుడు. ఇంకా ఇక్కడి నుంచి ఒక మనకి 344 కిలోమీటర్స్ చూపిస్తుంది. 7 hours 28 minutes. మనము 12:48కి రీచ్ అవుతామంట కొడైకెనాల్లో. చూద్దాము. నాకు తెలిసి ఇంకెక్కడ స్టాప్ చేయము. మేబీ స్టాప్ చేసి ఇంకొక కాఫీ బ్రేక్, ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాము. ఎందుకంటే బ్యాక్ పెయిన్ భయంకరంగా ఉంది. చాలా రోజుల తర్వాత బైక్ ఇంత లాంగ్ డ్రైవ్ చేస్తున్నాం కదా. బ్యాక్ కాదు, కింద మంటేస్తుంది, చెప్పుకోలేము. ఇదేందో ఇక్కడ ఇంకా ఇది తిరుపత్తూరు సిటీ ఇది. సో చాలా బాగుంది. మరీ అంత పెద్దది కాదు, మరీ అంత చిన్నది కాదు, మీడియం ఉంది తిరుపత్తూరు సిటీ. సో మార్నింగ్ ఇక్కడ ట్రాఫిక్ కూడా మామూలుగా లేదు. ఇక్కడిని తిరువణామల 84 అంట. సో ఇన్కేస్ మనం తిరువణామలకి వెళ్ళాలన్నా సేమ్ ఈ రూట్లో ఇంత దూరం వచ్చి వెళ్ళాల్సిందేనా? ఓకే, ఎప్పుడు మనం వెళ్ళాలి? యా గాడ్ ఇట్. ఎస్, కరెక్ట్ రూటేనా? ఓకే. ఎవరు రైడు? పండు వచ్చేది కనిపించదు రైడ్కి. ఇక్కడ నుంచి స్ట్రైట్ 25 కిలోమీటర్స్ అని చూపిస్తుంది. సో ఇంకా మనము ఫోన్ కొంచెంసేపు జోబులో పెట్టేస్తే సరిపోతుంది.
అంకుల్, నడు రోడ్లో నిలబెట్టేస్తే ఎలా వెళ్ళాలి బైక్? మా ఫ్రెండ్కి నిద్ర వస్తుందంటే ఒక 5 minutes అయితే ఆపి అలా నిద్రపోయి లేరా అని చెప్పాను. సో నాకు నిద్ర వస్తుంటే అక్కడ టీ షాప్ దగ్గర మేము నేను టీ తాగి ఒక 5 minutes నిద్రపోయా అంతే. అవి నిద్ర మొత్తం అనేది అయితే పోయింది. సో మన జావా బైక్లో అయితే వచ్చామని చెప్పాను కదా. సో జావా పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ ఉంది. సో ఒకసారి అయితే మన జావా బైక్ అయితే చూపిస్తాను చూడండి. సో మన ఫ్రెండ్స్ వచ్చి KTM డ్యూక్ 125cc అయితే వచ్చారు. సో ఫేస్ అంతా నిద్ర లేకుండా ఎలానో అయిపోయింది, ఏం చేయలేము. ఇంకా ఇక్కడ నుంచి 323 kilometers అయితే ఉంది. సో ఇదే మన బైక్స్, ఇది మన ఫ్రెండ్ బైక్, సో ఇది మన బైక్ జావా. సో పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది, లాంగ్ డ్రైవ్కి కంఫర్ట్ కూడా ఉంది. బట్ దీంట్లో సీట్ లేదు అంతే, ఒకరే పోవాలి ఈ బైక్లో అయితే. అండ్ ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంది, రోడ్డు. సో మా ఫ్రెండ్ ఒక 5 minutes రెస్ట్ తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ అయితే మనం స్టార్ట్ అయిపోదాం. సో ఇంకొక నేను ఏమనుకున్నా అంటే ఒక 250 kilometers ఉండేటప్పుడు ఎక్కడ స్టాప్ చేద్దాం అనుకున్నా. వాడికి ఏమో నిద్ర వస్తుందంట. సో నిద్ర వస్తుందంటే మనం కొంచెంసేపు అయితే స్టాప్ చేసేద్దాం. సో ఇప్పుడు మనం వచ్చి తిరుపతూరు దాటాము, సేలం దగ్గరలో ఉన్నాము. సేలంకి ఇక్కడ నుంచి ఇంకా 100 kilometers ఏమో చూపిస్తుంది. సో ఇంకా మళ్ళీ కలుసుకున్నాం. మచ్చా ఏం మచ్చా ఇలా అయిపోయినావా? ఏమైందిరా? నిద్ర వస్తుంది. నిద్రపోక 5 నిమిషాలు ఎందుకు ఫోన్ నొక్కుతావు? సరేలే, లవ్ ఫోన్ చేస్తుంది కదా. ఇలా ఉన్నాయి ఇక్కడ రోడ్స్ వేస్తున్నట్టున్నారు. సో అక్కడక్కడ రోడ్స్ చాలా ఘోరంగా, అందులో వర్షం పడినట్టుంది మొత్తము. అదొక చోట ఇది బండి అట్టే సగం మునిగిపోయింది. ఏం రోడ్స్ రోడ్డు ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. మొత్తం రోడ్స్ అంతా ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. ఇంకా మనము టైం వచ్చి ఇప్పుడు 7:21 అవుతుంది. మనకు 1 o'clock అని చూపిస్తూ ఉంది కొడైకెనాల్కి వెళ్ళడానికి. ఇంకా 260 kilometers ఏమో ఉంది. చాలా లేట్ అయిపోయిందబ్బా. ఎంత పోతున్నా అసలు ఏమని కిలోమీటర్స్ తగ్గడమే లేదు. అప్పటికి మేము 80-90లోనే వెళ్తున్నాము. మంచి స్పీడ్లో వెళ్తాను బండి కూడా. అసలు ఏం అర్థం కావడం లేదు. ఏందబ్బా ఈసారి చాలా ఇదిగా ఉంది. స్టార్ట్ అయినప్పటి నుంచి ఏదో ఒక పంచాయతీ స్టార్ట్ అవుతూనే ఉండింది. మళ్ళీ స్టార్ట్ అయింది ఇక్కడ. అబ్బా ఇక్కడ కొంచెం మరలేదు రోడ్. అబ్బా అయ్యో, ఎవరో అంకుల్ బండి తగులుకునేటట్టుంది. అది మొత్తం ఇప్పటి వరకు 3-4 kilometers నుంచి ఇలానే ఉంది రోడ్డు. అయ్యో రోడ్ చేస్తున్నారు కదా. అయ్యో అందులో వేరే వాన పడింది. మేము వచ్చేటప్పుడు ఏం పడలా, నైట్ ఎప్పుడో పడింది అది వాన. ఇక్కడ రోడ్డు అస్సలు చాలా ఘోరంగా ఉంది స్వామి. రోడ్డే రాలేదు ఇంకా, మొత్తం ఇలానే ఉంది. సత్యంబో బండి షేక్ అవుతుంది అట్టే. ఎంత ఘోరం ఉంది రా స్వామి. వీడెవరు ఎదురు వస్తున్నాడు రా బాబు, ఒక్క నిమిషం. అయ్యో అమ్మయ్య, ఒక రవరు ఇదేదో దీనిపైన ఒక సైడ్
సైడ్లో ఒక భలే ఉంది రోడ్డు. మళ్ళీ వచ్చిందిరా నాయన, బండి గొబ్బు గొబ్బు అయిపోయింది. వాటర్ వాష్ చేసిందంతా వేస్ట్ అయిపోయింది. పోండి, ఇంకా ఏం చేయను, మళ్ళీ అయిపోయాల్సిందే. అబ్బా బాబా, రోడ్డు ఇలానే ఉంది. ఇంకా ఎంత దూరం ఉందో కూడా తెలియలే. చాలా ఘోరంగా ఉంది. చేతులు నొప్పులు వేస్తున్నాయి. చూడండి ఎలా అయిపోయింది నా చేతులు స్వామి. చాలా ఘోరంగా ఉంది రోడ్డు. మ్యాప్ తక్కువ చూపించిందని వచ్చాము. ఈ పక్క 30 కిలోమీటర్ షార్ట్ అనేసి ఈ పక్క రూట్కి వచ్చాము. అస్సలు అప్ప బండి కావడం మొత్తం రోడ్డు ఆల్మోస్ట్ 1.5 అవర్ 1 అవర్ నుంచో డ్రైవ్ చేస్తున్నాం ఈ రోడ్లో. వస్తానే ఉంది కానీ ఎక్కడ ఇది కూడా లేదు. ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఉందో ఏమో తెలియడం లేదే. ఏం రోడ్ రా బాబు ఇది. అనవసరం 30 కిలోమీటర్ల కోసం వచ్చి పక్క వచ్చి ఇరుక్కున్నాము. అది కొంచెం లాంగ్ ఎక్కువ ఉన్నట్టు అనిపించింది, అందుకని ఈ పక్క వచ్చాం. మేము చేసిన పెద్ద తప్పు అయితే. మా ఫ్రెండ్ ఎక్కడ పోతున్నాడు రా నాయన నాయన. దానికి తోడు ఈ పక్క లారీలు వేరే ఎక్కువ ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ లారీస్ ఎక్కువ తిరుగుతున్నాయి. ఏదో ప్లేస్ భలే ఉంది ఇక్కడ. పోరా ఉండరా నాయన. అయ్యో సరిపోయింది. బండి ఆగిపోయింది. సరిపోయింది అనుకున్నా. అమ్మ ఎక్కడ అవుతుందో, ఎక్కడైతే అవుతుంది బా. పల్లిపట్టై ఎక్స్టెన్షన్ రిజర్వ్ ఫారెస్ట్ అంట, పల్లిపట్టి. ఓహో వేడి దుమ్ము లేపేస్తుంది. హెల్మెట్ వేసుకుంటే చెమటలు కారిపోతుంది లోపల. కస 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 అని ఉంది. మా జీవితం రోడ్డు మొత్తం ఇలానే ఉంది. బట్ ఇటుపక్క లొకేషన్ అయితే వేరే లెవెల్ ఉంది. మళ్ళీ వచ్చిందిరా బాబు. అమ్మా ఏదో ఫారెస్ట్లో వెళ్తున్నట్టుంది కదా. సో లైక్ కేరళ లాగే ఉంది. ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇది ఊరు అదే పల్లిపట్టి ఆర్ పల్లిపట్టై ఏదో ఒకటిలే. రోడ్డు ఒకటి బాగుంటే సూపర్ ఉంటుంది. రోడ్డు ఒకటే బాగాలే. లొకేషన్ అయితే వేరే లెవెల్ ఉంది. అదేదో లారీ ఆగిపోయింది బాబు ఈ రోడ్లో వచ్చి. యాడ వెళ్తుంది ఈ రోడ్డు ఆల్మోస్ట్ చాలా డ్యామేజ్ ఉందబ్బా. మేబీ ఘాట్ సెక్షన్ ఏమో. ఇక్కడేమో పోలీసా? ఓల్డ్ లైన్. చేతులు చూడండి ఎలా అయిపోయినాయో. గ్లౌజులు వేరే లేవో. చేయి పెయిన్ వేస్తుంది. ఏమి ఇక్కడ? హే ఏముంది ఇక్కడ? అవి ఘాట్ సెక్షన్ ఏమో ఇది. ఘాట్ సెక్షనే. బాధ నాయన. అయ్యో ఓడేమో అంత స్పీడ్ వెళ్తున్నాడా. చాలా వెహికల్స్ ఆగిపోయి ఉన్నాయి ఇక్కడ ఈ ఘాట్ సెక్షన్లో. బ్రేక్ డౌన్ అయిపోయినాయి. వావ్, లొకేషన్ అయితే వేరే లెవెల్ ఉంది. ఇక వీడు ఎక్కడైనా ఆపింటే ఫొటోస్ అన్నది తీసుకోండి వచ్చి వీడియో అన్నది ఇద్దాం. వేరే లెవెల్ లొకేషన్ మామూలుగా లేదు. లొకేషన్ చాలా బాగుంది, చూస్తున్నారు కదా మీరే. ఫారెస్ట్లో రోడ్డు. ఇక్కడి నుంచి రోడ్ అయితే పర్లేదు, బాగానే ఉందబ్బా. ఏ మంకీ సైడ్ బాయ్ చెప్పలే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చి ఏ ఊరు వచ్చేదా తెలీదు. ఇంకా ఒక 160 కిలోమీటర్స్ అయితే ఉంది కొడైకెనాల్కి. కాలం మా వల్ల మా సుయాలు కూడా ఏమో అటు కూర్చొని. సుయాలు ఏం వచ్చా అటు కూర్చొని వస్తావా? సుయాలు ఫస్ట్ టైం రావడము బైక్లో. సో అందుకే వాడి వల్ల కాలే, అసలు నా వల్ల కూడా కాలే.
చాలా రోజుల తర్వాత బైక్లో లాంగ్ డ్రైవ్ రావడము, 2 years తర్వాత, అది కూడా. అందుకే ఇక్కడ కొంచెంసేపు ఆగిపోయాము. సో అక్కడ చూస్తుంటే గోపాల కనిపిస్తుందో కనిపించలేదో తెలియదు కానీ బా ఏముందబ్బా లొకేషన్. అప్పుడు మనం మున్నార్కి వెళ్ళింది కూడా ఈ రూటే అనుకుంటా, గుర్తయితే లేదు మనకి. సో మున్నార్ రూట్ కూడా ఈ పక్కే చూపిస్తుంది. ఆ కొండలు చూస్తుంటే వేరే లెవెల్ ఉందబ్బా. ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోతున్నాము. ఇంకొక 70 or 65 kilometers దూరంలో అయితే ఉన్నాము కొడైకెనాల్కి. ఆ కొండలు చూస్తున్నారు కదా, మంచుతో అట్టే క్లియర్ అయిపోయింది. వేరే లెవెల్ ఉందబ్బా లొకేషన్. అది సర్దిపేట రోడ్ అయితే చాలా బాగుంది. అప్పుడు మనం మున్నార్కి వెళ్ళింది ఈ పక్కే ఉంటుంది రూట్, ఇదే కాబట్టి ఈ పక్కే ఉంటుంది. బట్ మనకైతే గుర్తులేదు. అంటున్నారు కదా మొత్తమే టెంకాయ చెట్లు ఉన్నాయి. సో ఆల్మోస్ట్ మనము బార్డర్లోకి రీచ్ అయిపోయాము, కొడైకెనాల్ అండ్ కేరళ బార్డరు. సో రెండు పక్క పక్కనే వస్తుంది. చెక్ పోస్టా 38 రైట్. కొడైకెనాల్ బోర్డ్స్ అక్కడక్కడే పెట్టినారు. సో కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాము. సో ఈ రోడ్డు అయితే చాలా బాగుంటుంది. సో నాకైతే లాస్ట్ టైం కూడా మనం ఈ పక్కే వచ్చామనుకుంటా. ఈ చెట్లు చూస్తుంటే గుర్తొస్తుంది. బట్ లాస్ట్ టైం మనం కొడైకెనాల్ పోలేదు, జస్ట్ మున్నార్కి వెళ్ళి మున్నార్ విజిట్ చేసి అయితే వచ్చేసాము. వేడైతే చాలా ఎక్కువగా ఉందబ్బా. ఇంకా ఘాట్ సెక్షన్ ఎక్కితే ఏమైనా కూల్గా ఉంటుందో ఏమో. అసలు చాలా వేడిగా ఉంది. 15 lakhs ఆన్ రోడ్ అంట. హిల్ టాప్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్. ఓకే, సో ఇదే కొడైకెనాల్. రీచ్ టు కొడైకెనాల్. నౌ ఇట్స్ రికార్డింగ్. రీచ్ అయితే అయిపోయాము. ఇక్కడ నుంచి ఇంకా 52 kilometers చూపిస్తుంది. బోర్డు ఉంది కదా, ఇదే రూట్ అయితే కొడైకెనాల్కి. క్లైమేట్ అయితే ఇప్పుడు ఈ రూట్లో తిరగగానే కొంచెం కూల్ అయితే అయింది. సో పోను ఆ కొండలు చూస్తున్నారు కదా, మొత్తము క్లోజ్ అయిపోయింది. కనిపిస్తుందో లేదో తెలియడం లేదు నాకైతే గోపురంలో నుంచి. లొకేషన్ అయితే వేరే లెవెల్ ఉంది. సూపర్ కదా. ఎస్, ఇట్స్ రియల్లీ సూపర్. బైకర్స్ చాలామంది వస్తున్నారు అబ్బా. ఇంతమంది వీకెండ్ కదా, సో అందరూ ఎంత గ్రీనరీ ఉంది రాబు నాయన ఇక్కడ. సూపర్ ఉందబ్బా లొకేషన్. ఇప్పుడు ఇక్కడెక్కడ మనల్ని చెక్ పోస్ట్లో చెక్ చేస్తారు అనుకుంటాను, ఎక్కడని తెలీదు. ఫైనల్లీ మనం బ్రిడ్జ్ మీదకి అయితే వచ్చేసాం. ఈ బ్రిడ్జ్ నుంచి ఇక్కడైతే టోల్ గేట్ ఉంది, అక్కడే అనుకుంటా చెక్ చేస్తారు. వాటర్ వెళ్తుందేమో ఇక్కడ. ఇన్స్పెక్షన్ బంగ్లా కొడైకెనాల్ 54, అక్కడ 52 చూపించింది, ఇక్కడ 54 చూపిస్తుంది. అండ్ మన రూమ్ కూడా 52 చూపిస్తుంది. చూడాలి ఎక్కడుందో మన రూము. ఇంతకీ రూట్ ఇదేనా? మన రూమ్ కూడా రూట్ అయితే ఇదేనే. అక్కడెక్కడ చూపిస్తుంది. లేదులే, మన రూమ్ కూడా రూట్ ఇదే. మన ఫోన్లో ఛార్జింగ్ 25% ఉందబ్బా. అబ్బా ఏముందిరా నాయన. ఐ థింక్ ఈ చెక్ పోస్ట్ అనుకుంటున్నాను. కాదులే, ఏదో షాపు. ఎక్కడ వీళ్ళు రాలేదే. పుష్పరాణి నగర్ అంట కొడైకెనాల్.
చెక్ పోస్ట్ ఎహెడ్. వాట్ హ్యాపెన్? స్టాప్ చేయాలా? ఈ పాస్ చెక్ చేయడం లేదా? వావ్, ఊరికే బుక్ చేసుకున్నామే. సో అండ్ ఇంకొకటి, మన ఈ పాస్ అడుగుతున్నారు కదా, ఈ పాస్ అవసరం లేదు మనకి. సో ఫైనలీ మనం కొడైకెనాల్లోకి ఎంటర్ అయిపోయాం. ఈ మొత్తం ఘాట్ సెక్షన్ ఉంటుంది. టోటల్ వచ్చి 46 కిలోమీటర్స్ అంట. సో ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అయితే ఒకసారి అయితే చూసేద్దాం మనం. అండ్ ఇక్కడ ప్లాస్టిక్ కూడా అలో లేదు లోపలికి. అండ్ అక్కడ చెక్ సూపర్ ఉంది కదా, అచ్చం నాకు తెలిసి తిరుమల కొండలాగా ఉంది. వేరే లెవెల్ వెళ్ళచ్చు ఇప్పుడు. వావ్, ఏమో ఉంది. వేరే లెవెల్ అబ్బా, ఇక్కడ అవుతా ఉండొచ్చు. అండ్ ఆ లొకేషన్ చూస్తే పైన అంటే ఓ మై గాడ్, బట్ రియల్లీ సూపర్ కదా, వేరే లెవెల్ అబ్బా. కొడైకెనాల్ 46 కిలోమీటర్స్. పింజరిన్ లేక్ అంట. ఒక నిమిషంతో నీ సంతోషం. వావ్, ఇక్కడ నుంచి చూడండి ఆ వ్యూ ఏముందో అబ్బా స్వామి. అంతా కోకోనట్ ట్రీస్ కదా, అదే అనుకుంటా. వేరే లెవెల్ ఉందబ్బా. లొకేషన్ మాత్రం మామూలుగా లేదు. అండ్ ఈ పాస్ చెక్ చేయడం లేదు కదా, నో ఇష్యూ, ప్రాబ్లమే లేదు అసలు. ఈ పాస్ ఇప్పుడు అవసరం లేదు అనుకుంటా అండ్ ఫస్ట్ నుంచి. అండ్ అక్కడ కూడా చెక్ చేయడం లేదు ఈ పాస్. అండ్ ఎక్కల్స్ వేరే లెవెల్ ఉందబ్బా రోడ్. బట్ స్లోగా వెళ్ళాలి అంతే, ఎందుకంటే టక్కన వెహికల్ వచ్చింది, కంట్రోల్ చేయలేదనుకో మనకే కదా ప్రాబ్లం. స్లోగా వెళ్దాం. రీఛార్జ్ చూడండి, నో ఫీటింగ్, నో. 18 కిలోమీటర్. ఉట్టు ఏదో ఊరు పోలేదు, ఉట్టు. సేమ్ మున్నార్కి వెళ్ళాము కదా మనము, ఆ రోడ్డు కూడా సేమ్ ఇలానే ఉంది. నా వీడియో పెట్టలేదు అనుకుంటా నేను, ఎందుకంటే అది అప్పుడు వాయిస్ రికార్డ్ కాలే మనకి. ఇప్పుడు అవుతుందో కూడా కాలేదు తెలియడం లేదే. ఇంత దూరం వచ్చాము, ఏమవుతుంది ఆ వీడియో వాయిస్ రికార్డ్ కాదు, మళ్ళీ డబ్ చేద్దామంటే కరెక్ట్గా రాదు. సో అందుకని ఆ వీడియోని అప్పుడు అప్లోడ్ చేయలేదు. సో ఇప్పుడు చూడండి వేరే లెవెల్ ఉంది అబ్బా క్లైమేట్ అయితే. సేమ్ మున్నార్ కూడా ఇలానే ఉంటుంది, ఫారెస్ట్ ఉంది ఇక్కడ. ఆ టర్నింగ్స్, బైక్ కట్ చేస్తుంటే, ఆ కార్ కట్ చేస్తుంటే వేరే లెవెల్ ఉంది. అందరూ అక్కడక్కడ ఆపేసి ఫోటో తీసుకుంటున్నారు. సో మనము ఒక ఫోటో అయితే తీసుకునేద్దాం, అక్కడెక్కడైనా ఆపుదాం మంచి ప్లేస్ చూసి. అక్కడ వాటర్ కనిపిస్తుంది కదా, సో అది అక్కడి నుంచి ఎక్కడి నుంచి బాగా కనిపిస్తుందో చూద్దాం. మేబీ డ్యామ్ లాగా ఉంది అది. చూడు పాప ఆంటీ పాప. హాయ్ ఫ్రెండ్స్, గోసోడి. సో వెహికల్స్ వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకొని అయితే వెళ్ళండి ఈ రోడ్లో, ఎందుకంటే మంకీస్ పిల్లలు చాలా ఉన్నాయి చిన్న చిన్నవి. సో టక్కని దూరేస్తుంటాయి. కొంచెం స్లోగా వెళ్ళామంటే దాన్ని మనము తప్పించవచ్చు. లొకేషన్ అదిరిపోయిందబ్బా. మళ్ళీ కనిపిస్తున్నాం, అద్దంలో కనిపించేసాం. నో ఇష్యూ, మనం ఇన్కేస్ బై ట్రైన్ వచ్చిన ఇక్కడ వచ్చి బస్సెస్లో కూడా వెళ్ళొచ్చు మనము. సో ఇన్కేస్ మన ప్రైవేట్ వెహికల్ తీసుకొచ్చామంటే ప్రతి ఒక్క ప్లేస్ అయితే తిరిగి చూడవచ్చు. సో మనకి ఎక్కడ కావాలన్నా అక్కడైతే మన వెహికల్ స్టాప్ చేసుకోవచ్చు. బస్ అయితే స్టాప్ చేయరు కదా, సో అందుకని. ఇంకా 44 చూపిస్తుంది, అక్కడ 42, 45, 44. ఈ ఘాట్ సెక్షన్లో నెంబర్స్ ఎందుకు కరెక్ట్గా వేయరో తెలియదు. లొకేషన్ మాత్రం మామూలుగా లేదు, వేరే లెవెల్ ఉంది. అందరూ ఒకసారి వచ్చి విజిట్ చేసేయండి మన అజిత్ విహారీ వ్లాగ్స్ ఛానల్ని. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? ఓకే, అలానే ఉండాలి. చూడండి, యాక్సిడెంట్ ప్రోన్, గో స్లోలీ అంట. అది చూడండి, మనం కనిపిస్తాం ఇప్పుడు. కనిపించవచ్చు, సూపర్ కదా.
మనకి వర్షం కూడా వెల్కమ్ చెప్తుందో. ఇంకా 38 కిలోమీటర్స్ ఉందా దేవుడు, ఒక్క హాఫ్ అన్ అవర్ ఉండవు అయ్యా స్వామి. మళ్ళీ ల్యాప్టాప్ తడిచిపోతుంది, ల్యాప్టాప్ తడిచిపోతుంది. గాడ్ ప్లీజ్, రైన్ ఇస్ కమింగ్, ఫోన్స్ గోయింగ్. మనం రైన్ కోట్ వేసుకోవాల్సిందే, నాకు అర్థం అయిపోయింది. అబ్బా ఫుల్ పడుతుంది రవాణా. ఇట్స్ ఫ్యూల్ ఆడున్నాడు అంటే వాడు రాని. అయ్యో అయ్యో ఏంట్రా ఇది ఇలా పడుతుంది రవాణా. ఫస్ట్ గోప్రో చేంజ్ చేయాలి. మైక్కి చేంజ్ చేసిన తర్వాత ఫస్ట్ గోప్రోకి కవర్ పెట్టాలి. కవర్ లేదు.